ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఫుడ్ వీడియోని పెడుతున్నాను. ముందుగా వచ్చేసి ఆమ్లెట్ అండి, అలాగే ఇవి వచ్చేసి అప్పడాలు, చిన్న అప్పడాలు అంటారు కదా అవి అనమాట. వేలప్పడాలు, ఫింగర్ అప్పడాలు అంటారు. ఒక చెక్క ఇవన్నీ పెట్టాను రవి గారి కోసం. సాంబార్ కొద్దిగా, అలాగే రైస్ కొంచెం, పచ్చడి అండి, కొద్దిగా నెయ్యి. ఇంకా పెరుగు లేదులేండి, చలికాలం ఎందుకులే పెరుగు అని పెట్టలేదు. ఇప్పుడు రవి గారు భోజనం చేస్తారు. ప్లేట్ తీసుకోండి రవి గారు, ప్లేట్ తీసుకోండి. ఇవి కూడా కొంచెం సాంబారు. ఒక్క నిమిషం ఉండండి రవి గారు, ఉండండి ఒక్క నిమిషం. ఏమండి, చాలా రోజుల తర్వాత ఫుడ్ వీడియో చేస్తున్నాం మనం. ఎన్ని రోజులైందో కదా. తినండి, చక్కగా భోంచేయండి. మన ఫ్రెండ్స్ అందరిని కూడా రమ్మని చెప్పండి భోజనానికి. రండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఫుడ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. నేను ఈరోజు నెయ్యి కూడా వేసుకోండి ముందు అన్నంలో, రైస్లో. మనందరం కలిసి ఈరోజు భోజనం చేద్దామండి. రండి ఫ్రెండ్స్, వేసుకోండి చక్కగా. ఫ్రెండ్స్, వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు, ఇయాల వారి విందు హహహ నాకే ముందు అన్నట్టుగా భోంచేస్తారు మన రవి గారు. చూడండి, అప్పడాలు, అలాగే కోడిగుడ్డు ఆమ్లెట్, సాంబారు, పచ్చడి, ఇంక ఇవేనండి మా కర్రీస్ ఈరోజు. టేస్ట్ చేయండి. ఏమండి, పెట్టండి. టేస్ట్ అంట చేయండి ఫ్రెండ్స్. రవి గారు భలే నవ్వుతున్నారు. చాలా రోజుల తర్వాత మనం ఈ విధంగా కలుసుకోవటం. మరి ఆదరించండి మీరు రవి గారి వీడియోని. పచ్చడితో ఒక్క రవ నెయ్యి వేసుకొని ముందు టేస్ట్ చూస్తున్నారు, తర్వాత బాగుందా ఆమ్లెట్ కూడా వేసుకొని చక్కగా తినండి. అప్పడాలు ఉన్నాయి, అప్పడాలు ఇవ్వండి. చాలా బాగుందండి. అప్పడాలు వేసుకోండి, బాగుంటుంది పచ్చళ్ళలోకి, కరకరలాడతా. ఫ్రెండ్స్కి కూడా ఒకటి ఇస్తాను నేను, 2 పెడతా, మీరు తినండి. ఫ్రెండ్స్, అప్పడాలండి సూపర్గా ఉంటాయి. మేము చిన్నప్పుడు మా ఇళ్ళమ్మట అమ్మేవాళ్ళండి తయారు చేసి. అవి మొన్న ఊరికి వెళ్ళినప్పుడు, గుంటూరు వెళ్ళినప్పుడు నాకు కనపడ్డాయి, తీసుకున్నాను అనమాట. అప్పడం నంచుకోండి, బాగుంటుంది. తింటాను ఫ్రెండ్స్. నేను కూడా అప్పడం తింటున్నా ఫ్రెండ్. బాగుందా పచ్చడి? నెయ్యి, అప్పడం అది కాంబినేషను. కావాలంటే మీరు కూడా ముద్ద చేసి చూడు. చాలా బాగుంది కాంబినేషన్, చాలా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఒక ముద్ద పెడుతున్నారు, చూద్దాము. అప్పడం కూడా కొంచెం పెట్టాను దానిలో, టేస్ట్ చూస్తే ఎలా ఉందనేది. ఆ నెయ్యి, ఆ పచ్చడి, అప్పడం, అబ్బా అదిరిపోయిందయ్యా రవి గారు, చాలా బాగుంది. పచ్చడే అనుకుంటాం కానండి, ఆ పచ్చడిలోనే అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం సాంబార్ టేస్ట్ చేస్తాను, వేసుకోండి లైట్గా. సాంబారు, పచ్చడి, అప్పడంతో ఆమ్లెట్ టేస్ట్ చేస్తానండి. పట్టండి ఆమ్లెట్ పట్టండి. ఏమండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ చూడండి చక్కగా ఫ్లఫీగా వచ్చింది. వేయండి. ఈ లోపు నేను కూడా కొంచెం ఆమ్లెట్ తింటూ ఉంటాను మా హస్బెండ్తో పాటు. తినండి, ఆమ్లెట్ నంచుకోండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కాంబినేషన్. పచ్చడి, సాంబారు, ఆమ్లెట్, అలాగే అప్పడంలోని కానీ అన్నీ తగులుతున్నప్పుడు
చాలా టేస్ట్గా ఉందండి. బాగుందయ్యా ఆమ్లెట్ కూడా. ఇప్పుడే మమ్మీ ఆమ్లెట్ వేసింది. ముద్ద ఆమ్లెట్ కూడా చేసేస్తానండి. చేసేయండి. ఫ్యాన్ వేస్తా. ఆమ్లెట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్యాన్ వేసానులే, చెమటలు పడుతుంది బాబు. తినండి తినండి. ఫ్రెండ్స్, భోజనం మీ ముందు తినక నన్ను చాలా రోజులైంది. ఎప్పుడు ఫుడ్ వీడియోస్ పెట్టేవారు ఇదివరకు ఫస్ట్లో, ఈ మధ్య పెట్టడం లేదు. ఎందుకో ఈరోజు మేరీ ఫుడ్ వీడియో చేద్దాం మనం అన్నారు. సరే అండి తినండి అని చెప్పాను. అంటే మంచి ఖరీదైన భోజన పదార్థాలు ఏం కాదు, కానీ మనకున్న దానిలోనేనండి తృప్తిగా ఉన్నదాంతో తృప్తిగా తినడం అలవాటు మాకు. భోంచేస్తారా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం. ఈరోజు మీరేం కూరలు వండుకున్నారో కామెంట్ చేయండి. అలాగే రవి గారి ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్లు ఇవ్వండి. అలాగే ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి. రవి గారు మీరు కూడా చెప్పండి. అవును ఫ్రెండ్స్, అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టు, మీ సహకారం రవి గారికి అవసరం అండి. ఎంతో అవసరం, ఎంతో అవసరం అంట, కొద్దిగా కూడా కాదు. అందరూ కూడా మన పైన మా పైన అభిమానం ఉంచి మన లైవ్లోకి వచ్చి అలాగే వచ్చి వీడియోస్ చూసి ఆదరించండి ఫ్రెండ్స్. ఇక మీదట మంచి వీడియోస్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. నేనైతే అప్పడం ఇంకొక 2 తీసుకున్నానండి, చిన్న చిన్నవి, చాలా బాగున్నాయి. ఆ అప్పడం సౌండ్ కరకరగా బాగుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. మరొక వీడియోలో అంతా మనం కూడా మనలో షేర్ చేసుకుందాం. అదే ఉన్నదే మనకున్న దానిలోనే తృప్తిగా జీవించడం నేర్చుకోవాలండి. చాలామంది మనకున్న దాంతో తృప్తి పడకుండా ఏదో కావాలి ఏంటో కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకళ్ళకి పోటీగా మనం ఉండకూడదండి. మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అంటే వాళ్ళు అలా ఉన్నారు, పోటీ తత్వం ఉండటం మంచిదే, కానీ అదే ఇదిగా ఉండకూడదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. రవి గారు పచ్చడి టేస్ట్ బాగా ఉందని చెప్పేసి మళ్ళీ అన్నం పెట్టించుకున్నారండి. కొంచెం మేరీ కొంచెం ఎక్కువగానే తింటాను ఈరోజు. కొంచెం అంటే ఎక్కువ కదలే, టేస్ట్గా ఉంది. అన్నీ కూడా కాంబినేషన్ సాంబార్ కానీ తినండి. ఇంకా పెరుగు లేదులే. ఫ్రెండ్స్కి ఏదో చెప్తామన్నారు కదా, చెప్పండి. అవును ఫ్రెండ్స్, తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మేము రోజు లైవ్ కూడా పెడుతున్నామండి. ఎప్పుడన్నా ఒకరోజు మాకు వీలు కాకపోతే లైవ్ పెట్టడం లేదు, కానీ దాదాపుగా ప్రతిరోజు లైవ్ పెడుతూ ఉన్నాము. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ. మీరందరూ కూడా ఆ లైవ్లో జాయిన్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇంకొక మాట చెప్పారండి నాకు, ఏంటంటే ఇంట్లో 2-3 ఫోన్లు ఉంటాయి, 2-3 కూడా చూడండి, 2 లైక్లు ఇవ్వండి అంటున్నారండి ఇందాక. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కమెంట్ చేయండి. రవి గారి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ పెట్టి ఇప్పుడు 3rd ఇయర్ అవుతుంది, రన్నింగ్ అవుతుంది. ఇంకా మనకి
వాచింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అయినప్పటికి కూడా ఏం పర్వాలేదు. మీ యొక్క ఆదరణ, మీ యొక్క ప్రోత్సాహం మాకుంటుందని మేము అనుకుంటున్నాము. ఇక ఎప్పటికి కూడా మనము నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మనం వీడియోస్ చేద్దాం మేరీ, ఏదైతే అదైందని మా హస్బెండ్ చెప్పారు నాకు. అలాగే నేను కూడా సరే అండి అని చెప్పాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.